అదిగో గుండమ్మ గారు సామూర్తి గారు వచ్చేస్తున్నారు. మేడం అంతా ఓకేనా? ఓకే సార్. వీళ్ళది ఎక్కడుందో కనుక్కోవడమే ఆలస్యం. డెఫినెట్గా కనిపెడతాం. అంత ఈజీగా అడ్రస్ దొరకదు బాబు. గుండమ్మ గారు చాలా తెలివిగా ప్లాన్ చేసి అక్కడ పెట్టారు. కానీ ట్రై చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే వెళ్దామా? రే ఆగండి, ఏంట్రా వెళ్దామా అని చెప్పి వెళ్ళిపోతున్నారు? 10-15 ఎకరాల ఫారెస్ట్ అంట. వీళ్ళ బొమ్మను ఎక్కడ పెట్టారో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాల్సింది మీరే కదా. తెలుసుకుంటామమ్మా, కానీ ఏమైనా గుర్తులవి ఉండాలి కదా. ట్రెజర్ వైపు వెళ్తున్నామో ఇంకో వైపు వెళ్తున్నామో ఎక్కడ వెతుకుతున్నామో మాకొక హింట్ ఉండాలి కదా. అవునా? అందుకే ఆల్రెడీ అక్కడ హింట్లు పెట్టే వచ్చాం. ఏంటి మేడం ఆ ఇంటూ? ఆ బొమ్మని పెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో జై శ్రీరామ్ అని ఓ జెండా పాతాం. అదే అందరికీ గుర్తు. ఆ జెండా ఉన్న సరౌండింగ్స్ లోనే ఆ బొమ్మ కూడా ఉంటుంది. ఇదే మీ అందరికీ గుర్తు. ఓకేనా? ఓకే, యువర్ టైం స్టార్ట్ నౌ. ఛా, లోపల ఫోన్ సిగ్నల్స్ ఉండవు కదా. నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు స్వామి. ఏంటి అంత ఆత్రంగా వెతికేస్తున్నావు? ప్రైస్ మనీ నువ్వే కొట్టేద్దామనా? చిచి, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వాల్యూస్ ఇంపార్టెంట్. అండ్ మీ కేర్ ఇంపార్టెంట్. మీకు తోడుగా ఉందామని వస్తున్నాను అంతే. ఓకే పద. ఇదేంటి, ఆ రౌడీ వెధవల్ని పురమాయించాము, ఫారెస్ట్ లోనే పల్లవిని వేసేస్తారని చెప్పింది, కానీ ఇది హ్యాపీగా వచ్చేస్తుంది. సార్, నేనే విన్ సార్. అవును సార్, మా వదినే గెలిచింది. ప్రైజ్ మనీ మొత్తం మాదే సార్. ప్రెసిడెంట్లో విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్రైజ్ మనీ నీదే. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారు డబ్బులు ఇవ్వండి. అవును, అమ్మ ఎక్కడా? ఇందాక ఫోన్ వస్తే అలా వెళ్ళారమ్మా, మళ్ళీ కనబడలేదు.
డబ్బులు పట్టుకో. అమ్మా మీ అమ్మగారు ఇక్కడ లేరమ్మా, మీకోసం అడవిలోకి వెళ్ళారు. ఏంటి, నా కోసమా? అవునమ్మా. తన కోసం అడవిలోకి వెళ్ళడం ఏంటి? అవును బాబు, నా కూతురు నేడిపించి బలవంతంగా పెళ్లి చేసుకోపోయాడు కదా, వాణ్ణి కొట్టి బుద్ధి చెప్పింది కదా పల్లవమ్మ. ఆ ఏదో ఆ కోపంతో మీరందరూ ఫారెస్ట్ లోకి వస్తున్నారని అక్కడ చంపాలని ప్లాన్ చేశాడు బాబు. ఈ విషయం గుండమ్మ గారికి అప్పుడే చెప్పానమ్మా, కానీ ఎవరికీ చెప్పొద్దు, నా కూతురుని నేనే కాపాడుకుంటానని ఒక్కరే అడవిలోకి వెళ్ళారమ్మా.